శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీ నుంచి శంషాబాద్కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింగ్ ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద బొమ్మ కనిపించడంతో ఐసోలేషన్లో తనిఖీలు చేశారు. అయితే ఇది ప్రయాణికులు మరచిపోయిన బొమ్మగా అధికారులు తేల్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ ఆకాంక్ష. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ అయితే రావడం జరిగింది. అయితే ఢిల్లీ నుంచి శంషాబాద్ కి వస్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు ఈమెయిల్ అయితే వచ్చింది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు అలాగే అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే ఏదైతే తనిఖీలు చేపట్టారో, అయితే అనుమానాస్పదంగా ఒక బొమ్మ కనిపించడంతో కూడా ఐసోలేషన్ లో పూర్తిగా తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ప్రయాణికులు మర్చిపోయిన బొమ్మగా అయితే అధికారులు అయితే తేల్చారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ ఈమెయిల్ కూడా ఫేక్ ఈమెయిల్ అంటూ కూడా ఇప్పటికే అధికారులు తేల్చారు. అయితే ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న నేపథ్యంలోని ఇటు ఈమెయిల్ అంటే బాంబు బెదిరింపు ఈమెయిల్ ఒక్కసారిగా కలకలం రేపింది. ఒక్కసారిగా ప్రయాణికులు కూడా పూర్తిగా భయాందోళనకు అయితే గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ ఎయిర్పోర్ట్ ఏదైతే ఫ్లైట్ మొత్తం పూర్తిగా తనిఖీ చేయగా ఒక బొమ్మ మాత్రం అనుమానాస్పదంగా కనిపించింది. అయితే వెంటనే ఐసోలేషన్ లో కూడా పూర్తిగా తనిఖీలు చేపట్టిన తర్వాత మొత్తం అంటే ప్రయాణికులు అక్కడ ఒక బొమ్మ మర్చిపోయారు తప్ప దానికి సంబంధించి ఈమెయిల్ కి ఆ బొమ్మకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అధికారులు అయితే తేల్చారు. అయితే ప్రస్తుతం ఈ ఈమెయిల్ ఎవరు చేశారు, దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ కూడా ట్రేస్ చేసే పనిలో అయితే ఆర్జే పోలీసులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే అక్కడ బాంబు మొత్తం తనిఖీ చేసిన తర్వాత అక్కడ బాంబు లాంటివి ఎటువంటివి లేవంటూ కూడా అధికారులు తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రయాణికులు కూడా సూపర్ పీల్చుకున్నారనే చెప్పొచ్చు ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ కుమార్.